ఒక పల్లెటూరులో ఉంటున్న 4 ఆవులు పచ్చగడ్డి కోసమని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తాయి. అక్కడ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాయి 4 ఆవులు. వాటిలో ఒక ఆవు, చూడండి మిత్రులారా, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళినా మనం నలుగురం కలిసే వెళ్ళాలి. కనీసం మన అరుపులు వినపడేంత దూరంలోనైనా ఉండాలి. ఎందుకంటే ఈ అడవిలో చాలా క్రూర మృగాలు తిరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన అరుపు వినపడేంత దూరం మాత్రమే వెళ్ళాలి. అలాగైతే ఒకరు మరిచినా మిగిలిన ముగ్గురం అక్కడికి రావచ్చు. మనం నలుగురం కలిసే ఉంటే ఎవరూ మనల్ని ఏమి చేయలేరు అంటుంది ఆవు. మిగిలిన 3 ఆవులు సరేనని అంటాయి. కానీ వాటి మాటలు దూరంగా ఉన్న ఒక పెద్ద పులి వింటుంది. తరువాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెద్ద పులి. కొంత దూరం వెళ్ళిన తరువాత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. అది వెంటనే ఒక జిత్తులు మారి నక్క దగ్గరకు వెళ్ళి, చూడు నక్క బావా, నీతో ఒక పని పడింది. నేను ఈ అడవి చివరులు 4 ఆవులను చూశాను. ఎలాగైనా వాటిని చంపి తినాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నువ్వు నీ నక్క చిత్తులు ఉపయోగించి మాయ మాటలు చెప్పి వాటిని విడివిడిగా నమ్మించి నా దగ్గరికి తీసుకురా. నేను ఒక్కో దాన్ని చంపుతాను. తర్వాత మన ఇద్దరం కలిసి తిందాం. అంటుంది నక్క. మరుసటి రోజు నక్క ఒక ఆవు దగ్గరికి వస్తుంది. నేనొక్కదాన్నే ఏం రాలేదు నక్క బావా, నా స్నేహితులు కూడా వచ్చారు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. అలాగా, ఇక్కడ గడ్డి అంత బాగా లేదు ఆవు. ఇక్కడికి దగ్గరలో నాకు తెలిసిన ఒక చోట పచ్చగడ్డి చాలా ఉంది. నువ్వు నాతో రా, చూపెడతాను. నాకు ఇక్కడున్న గడ్డి చాలు నక్క బావా, నేనెక్కడికి రాను. నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తుంటారు. ఇక నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంది ఆవు. నక్క తన పప్పులు ఈ ఆవు దగ్గర ఉడకపోవటంతో రేపు మరొక ఆవుతో మాట్లాడదామనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు 2వ ఆవు దగ్గరికి వస్తుంది నక్క. బాగున్నావు ఆవు మిత్రమా? నేను బాగానే ఉన్నాను నక్క బావా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదు ఆవు, ఈ అడవిలో కొంచెం లోపలికి వెళ్ళావంటే పచ్చటి గడ్డి చాలా ఉంది. అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? నాతో కనుక వచ్చావంటే నీకు ఆ చక్కటి గడ్డిని చూపిస్తాను. నీ నక్క జిత్తులు నా దగ్గర చూపించుకు నక్క బావా, ఇంకెవరినైనా చూసుకో అంటూ వెళ్ళిపోతుంది ఆవు. దాంతో నక్క, ఈ ఆవు కూడా నా మాటలు నమ్మలేదు. సరే, రేపు మరొక ఆవుతో మాట్లాడదాం అనుకుంటూ వెళ్ళిపోతుంది నక్క. 3వ రోజు మరొక ఆవు దగ్గరికి వస్తుంది నక్క. ఏంటి ఆవు మిత్రమా, ఇక్కడ గడ్డి ఏమాత్రం బాగా లేకపోయినా అలాగే తింటున్నావు? అదే నాతో వచ్చావంటే నీకు మంచి పచ్చగడ్డిని చూపిస్తాను కదా. నాతో రావు మిత్రమా. అలాగా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా రావాలనే ఉంది నక్క బావా. కానీ నా స్నేహితులకు దూరంగా ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చాను. మరి ఇచ్చిన మాట తప్పకూడదు కదా. నేను రాలేను, ఏమీ అనుకోకు నక్క బావా అంటూ 3వ ఆవు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో నక్క అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క. మరుసటి రోజు 4వ ఆవు దగ్గరికి వస్తుంది. రాగానే ఆవుతో, బాగున్నావా మిత్రమా? నిన్ను చూస్తుంటే చాలా తెలివైన దానిలా ఉన్నావు. ఎందుకంటే ఈ మధ్య నీ స్నేహితులతో కూడా మాట్లాడాను. అదేంటంటే ఇక్కడికి దగ్గరలో పచ్చగడ్డి చాలా ఉంది. నువ్వు కనుక ఒక్కసారి ఆ గడ్డిని రుచి చూసావంటే వదిలిపెట్టవనుకో, అంత బాగుంటుంది ఆ గడ్డి. ఈ విషయాన్ని నీ స్నేహితులకు కూడా చెప్పాను. కానీ అవేవి నీలా తెలివైనవి కాదు కదా, అందుకే నా మాటలు వినలేదు. కానీ నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావు. ఒక్కసారి కనుక నువ్వు ఆ గడ్డి ఉన్న చోటును చూసావంటే నీ స్నేహితులతో పాటు వచ్చి ఎంచక్కా రోజు తినవచ్చు. నువ్వైనా తెలివిగా ఆలోచిస్తావా, లేక నీ స్నేహితుల్లా తెలివి తక్కువగా వెళ్ళిపోతావా? నీ ఇష్టం అంటుంది నక్క. దాంతో ఆలోచనలో పడుతుంది ఆవు. ఈ నక్క చెప్పినట్లు మిగతా ముగ్గురు కంటే నేనే తెలివైన దాన్ని నిరూపించుకోవాలంటే ఆ పచ్చగడ్డి ఉన్న చోటును ఈ రోజు వెళ్లి చూసి రావాలి. రేపటి నుండి నా మిత్రులతో వెళ్లి తినాలి. సరే నక్క బావా, నీతో వస్తాను. ఆ గడ్డి ఎక్కడుందో చూపెట్టు అంటూ నక్క వెంట వస్తుంది ఆవు. నక్క లోపల సంతోషిస్తూ ఆవును నేరుగా పెద్ద పులి దగ్గరకు తీసుకువెళ్తుంది. తానెంతో తెలివైన దాన్ని అనుకున్న ఆవు పులికి నక్కకు ఆహారం అవుతుంది. మరోవైపు సాయంత్రం దాకా స్నేహితురాల కోసం ఎదురు చూస్తున్న మిగతా 3 ఆవులు చీకటి పడే సమయం అవుతుండటంతో తమ స్నేహితురాలు రాకపోవడంతో అక్కడే ఉంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇక చేసేదేం లేక తమ ఇంటికి బయలుదేరి వెళ్తాయి. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే, 1కి 4 సార్లు ప్రయత్నించిన నక్క విజయం సాధిస్తే తానెంతో తెలివైన దాన్ని అనుకున్న ఆవు తెలివి తక్కువగా స్నేహితుల మాటలు వినకుండా పులి చేతిలో చస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.